కార్డ్‌బోర్డ్ తోటి లక్ష్మీ అమ్మవారిని సింపుల్‌గా మీ ఇంట్లో మీరే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయొద్దండి. క్రాఫ్ట్ బ్రాండ్ వాళ్ళు కూడా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అండ్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా అమ్మవారి రూపాన్ని నిల్చున్నట్టయినా లేదా కూర్చున్నట్టయినా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అమ్మవారి ఇమేజ్‌ని అయితే డ్రా చేసుకున్న తర్వాత ఓన్లీ అమ్మవారి ఫేస్ వరకు ఇలా ట్రేస్ పేపర్ మీద డ్రా చేసుకొని, ఈ ట్రేస్ చేసిన దాన్ని వేరొక కార్డ్‌బోర్డ్ మీద అమ్మవారి మొహాన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న కాడి నుంచి హాఫ్ ఇంచ్ వదులుకొని ఇలా స్ట్రిప్ అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్మాల్ స్మాల్ స్ట్రిప్స్ అయితే కట్ చేశాను కదా. ఇప్పుడు 3D లుక్ కోసం నోస్ అయితే కట్ చేసి స్టిక్ చేశాననమాట. సో అమ్మవారి ఫేస్‌కి మీకు యెల్లో కలర్ కావాలంటే యెల్లో కలర్ లేదా స్కిన్ కలర్ అప్లై చేసుకొని అమ్మవారి మొహాన్ని అయితే అలంకరించుకున్నాం. సో ఇప్పుడు మనం కట్ చేసిన స్ట్రిప్స్‌ని ఇలా బెండ్ చేసేసుకొని, అలా బెండ్ చేసుకున్న దానికి ఇలా పేపర్ అయితే మోల్డింగ్ లాగా మనం అంటిస్తున్నాం అనమాట. 3D లుక్ ఉండాలి కదా, అందుకోసం ఈ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారి బాడీ పోర్షన్ అయితే రెడీ చేసుకుంటాం. మీ దగ్గర ట్రేస్ పేపర్ లేకపోతే నార్మల్ పేపర్‌కి ఆయిల్ అప్లై చేసేసైనా మీరు ట్రేస్ పేపర్ లాగా ట్రాన్స్పరెంట్ పేపర్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి బ్లౌజ్ అయితే కట్ చేసేసుకొని స్టిక్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లెగ్స్‌కి అమ్మవారు ఇక్కడ నేను కూర్చున్నట్టు రెడీ చేసుకుంటున్నాను కాబట్టి పేపర్ తోటి మనకు 3D లుక్ కనిపించాలి కాబట్టి ఇలా కొంచెం ఉబ్బుగా అంటించాననమాట. నెక్స్ట్ పేపర్ ఏదైతే అంటించున్నామో శారీ కలర్ ఏం తీసుకుంటున్నామో ఆ బేస్‌కి ఆ క్లాత్ అయితే అంటించేసి, అండ్ పైన వచ్చేసి ఇలా ప్లీట్ ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ క్లాత్‌ని ఇలా సెంటర్‌లో స్టిచ్ చేసేసుకున్నాం అనమాట. సో ఇక్కడే ఫ్లీట్లు పెట్టి స్టిచ్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది కదా, అందువల్ల ఫ్లీట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్‌లో పెట్టేసి స్టిచ్ చేసామంటే సింపుల్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా పోర్షన్‌ని ఇలా గ్లూ పెట్టేసి స్టిక్ చేసేసామన్నమాట. ఇక్కడ వరకు అయితే డౌన్ సైడ్ పోర్షన్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ అప్ సైడ్ ఇలా ఎంబ్రాయిడరీ క్లాత్‌కి మనం థ్రెడ్స్ పుల్ చేసామంటే గోల్డ్ కలర్ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇది ఒక డిజైన్ లాగా మంచిగా ఉంటుందని ఈ విధంగా చేసి అమ్మవారి పైటను కూడా గ్లూతో అయితే స్టిక్ చేసేసాము. ఇక్కడితో అమ్మవారి డ్రెస్సింగ్ అయితే ఫినిష్ అయింది కదా. ఇప్పుడు అమ్మవారికి జ్యువెలరీ అనేది రెడీ చేసుకోవాలి. గ్లిట్టర్ ఫోమ్ షీట్స్ ఉంటాయి కదా, వాటితో అయినా జ్యువెలరీ తయారు చేయొచ్చు. లేదంటే బుక్ షాప్‌లో ఇలా బీడ్స్ స్టిక్కర్స్ అనేటివి దొరుకుతాయి కదా, వాటితో జ్యువెలరీ అయితే ఫినిష్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి చేతులకి స్కిన్ కలర్ అప్లై చేసుకొని అండ్ కలర్స్ తోటి బ్యాంగిల్స్ అయితే ఎఫెక్ట్ ఇచ్చేసాననమాట. నెక్స్ట్ అమ్మవారి ఫేస్‌కి ఇలా పేపర్ స్టిక్ చేసుకొని అండ్ మనం ఏదైతే రెడీ చేస్తున్నామో ఆ మోల్డ్‌ని ఇలా పేస్ట్ చేసామన్నమాట. అండ్ హెయిర్‌కి బ్లాక్ కలర్ అయితే ఇచ్చాము. ఇక్కడ బ్లాక్ కలర్ థ్రెడ్ యూజ్ చేసుకొని డబుల్ సైడెడ్ టేప్‌కి అంటించేసి ఇలా హెయిర్ అయినా స్టిక్ చేసేయచ్చు, లేదా ఆర్టిఫిషియల్ హెయిర్ అయినా మనము గ్లూ వేసి స్టిక్ చేయొచ్చు అనమాట. ఫైనల్‌గా అయితే ఇక్కడ కిరీటం కూడా నేను గ్లిట్టర్ ఫోమ్ షీట్‌తో రెడీ చేసుకొని ఇలా స్టిక్ చేశాను. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే వీడియో అనేది ఇంకా లెంతీ అయిపోతుంది. ఇక్కడ గ్లిట్టర్ ఫోమ్ షీట్ తోటే మనీ అనేది మనం అక్కడ పెట్టేసాం, చూస్తున్నారు కదా. ఏదైతే లోటస్ ఫ్లవర్ నేను ముందర రెడీ చేసింది ఉందో దాన్ని అమ్మవారి బ్యాక్ సైడ్ అంటించాను అనమాట. సో డౌన్ సైడ్ లోటస్ ఫ్లవర్ క్లిప్ కూడా నేను యాడ్ చేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో ఫైనల్‌గా అయితే క్రాఫ్ట్ అయితే చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.